మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, మీ క్షేమం కొరకే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి ఆటుపోటులు, లేకపోతే అనేకమైనటువంటి లోయ శిఖర అగ్ర అనుభవాలన్నింటినీ మనం చూసినప్పుడు దావీదు యొక్క జీవిత రహస్యాన్ని మనం గమనిస్తే దావీదు నిరంతరము దేవుని మీద ఆధారపడిన స్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక ఆలోచన కీర్తన గ్రంథం 5వ కీర్తన 3వ వచనంలో నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 5వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థనను సిద్ధం చేసుకొని నీ సన్నిధిలో వేచి ఉంటాను, కాచుకొని ఉంటాను ప్రభువా అంటున్నాడు. విశ్వాస జీవితంలో శక్తిని మనం ఎక్కడ పొందుకోగలమనంటే అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే, ప్రార్థనలో మాత్రమే. దావీదు తన ఉదయకాల సమయాల గురించి మాట్లాడుతున్నాడు. ఉదయకాలమున నా కంఠ ధ్వని నీకు వినబడును అంటే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో నా ఆలోచనలను, లేకపోతే ప్రార్థనలో నీ నడిపింపు కొరకై నేను నీ సన్నిధిలో వేచి ఉండేలాగా ఉంచుకుంటున్నాను ప్రభు అంటున్నాడు. అద్భుతమైనటువంటి అనుభవాలు అవి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని గమనిస్తే ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి, అనగా పెందల కడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య మార్గంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించూ ఉండెను అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్రాయబడింది. చాలా చీకటి ఉండగానే పెందల కడనే లేచాడట. అరణ్య మార్గం తాను వీలు కల్పించుకుంటున్నాడు. ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపడం కోసం వీలు కల్పించుకొని అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒకవైపు యేసుక్రీస్తు ప్రభు వారు చేసే పరిచర్యలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకవైపు అదేవిధంగా వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా దేవుని సన్నిధిలో తాను సమర్పించుకుంటూ దేవుని యొక్క ఉద్దేశాల నెరవేర్పు కొరకు తాను దేవుని సన్నిధిలో సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు వారిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే దావీదు తన జీవితంలో ఎదుర్కోబోయేటువంటి భయంకరమైన శ్రమలు కావచ్చు, తన జీవితంలో ఎదుర్కోబోయేటువంటి ఉపద్రవాలు కావచ్చు, వాటన్నిటి నుండి బయటికి రావడానికి, లేకపోతే వాటన్నిటిని అధిగమించడానికి శక్తి ఎక్కడి నుంచి పొందుకున్నాడంటే, ఇదిగో ఉదయమున నా కంఠధ్వని నీకు వినబడుచున్నది, ఉదయమున నా ప్రార్థనను సిద్ధం చేసుకొని నీ సన్నిధిలో కాచుకొని ఉన్నాను ప్రభువా అంటున్నాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఉదయ కాలాలు, మన ప్రైమ్ టైమ్స్ దేవుని సన్నిధిలో ఏ విధంగా గడుపుతూ ఉన్నాం? ఉదయ కాలాలలో దేవునిని మనం ఆరాధించే, స్తుతించే, దేవుని సన్నిధిలో గడపగలిగే అనుభవాలు మనకు ఉంటున్నాయా? ఉంటే అది జీవితంలో ఉన్నతమైనటువంటి అనుభవం. అంతకంటే ఉన్నతమైన అనుభవం మరొకటి ఉండదు. కనుక మన జీవితాలను, లేకపోతే మన ప్రార్థనా జీవితాలను ఉదయకాల సమయాలలో దేవుని సన్నిధిలో మనం ఉంటూ దేవుని ఆలోచనల కొరకు మనం కాచుకొని ఉన్నప్పుడు మన ముందున్నటువంటి జీవితాలలో ఆయన ఆలోచన మేరకు మనం నడిపింపబడుతుంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆకస్మిక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కానీ బెదరం, చదిరిపం, లేకపోతే ఆ గుండె నిబ్బరాన్ని కోల్పోం. కారణం ఏంటి అని అంటే ప్రార్థనలో మనం కనిపెట్టిన విధానాన్ని బట్టే. దానికి సాదృశ్యం దావీదు. కనుక మన ఉదయ కాలాన్నే, వేకువనే మనం లేచి చాలా చీకటి ఉండగానే పెందల కడనే దేవుని హత్తుకొని మన ప్రార్థనలు సిద్ధం చేసుకున్నప్పుడు ఆయన మనం నడిపిస్తాడు. అది మనకు ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. కనుక దేవుని సన్నిధిలో ఆ విధంగా మన జీవితాలను కట్టుకుందాం, మన ప్రార్థన జీవితాలను మలుచుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, ఉదయకాలమున మా కంఠ ధ్వని మీ సన్నిధిలో వినబడగలుగునట్లుగా మా జీవితాలను సిద్ధపరచండి. ఉదయకాలమున మా ప్రార్థనను సిద్ధం చేసుకుని మీ సన్నిధిలో వేచి ఉండే విధంగా మమ్మలను నిర్మించమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన జీవితాలను మీ సన్నిధికి అనుకూలపరచమని ప్రాధేయపడుతున్నాం.
అటు రీతిగా మేము ఈ సన్నిధిలో కనిపెట్టినప్పుడు మీరు మమ్మల్ని నడిపించే విధానం అద్భుతమైనది, ఆశీర్వాదకరమైనది. అటు రీతిగా మమ్మలను సిద్ధపరచమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.